హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ ప్రాపర్టీస్. ఈ రోజు మీ ముందుకి కొత్తగా కట్టిన G+1 హౌస్ అయితే తీసుకొచ్చానండి. అది ఎక్కడ ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసినటువంటి G+1 హౌస్ వచ్చేసి నెల్లూరు సెకండ్ వార్డ్ అయిన అల్లీపురంకి నియర్ బై అయితే వస్తుందండి. మనమైతే ఇప్పుడు ఈ హౌస్ నుంచి లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నామండి. లోపలికి ఎంటర్ అయిన వెంటనే స్పేషియస్ గా కార్ పార్కింగ్ అయితే ఇచ్చారు. అదే కాక మెట్ల దగ్గర కామన్ గా వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఈ హౌస్ కి సంబంధించి ఈశాన్యం వైపు బోర్ కూడా ఇచ్చారండి. మనమైతే ఇప్పుడు ఈ హౌస్ నుంచి లోపలికి ఎంటర్ అయిపోయామండి. లోపలికి ఎంటర్ అయిన వెంటనే మనకి రైట్ సైడ్ లో దేవుడి రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. అదేగాక హాల్ అనేది చాలా స్పేషియస్ గా ఉంటుందండి. ఈ హౌస్ కి వుడ్ వర్క్ అనేది ఎక్స్ట్రాడినరీగా చేశారండి. ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు ఆ టీవీ యూనిట్ ని చూడండి. టీవీ యూనిట్ అనేది చాలా నీట్ గా చేశారండి. అదేగాక పైన ఫాల్ సీలింగ్ కానీ వుడ్ వర్క్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయండి. ఈ హౌస్ వచ్చేసి 22.5 అంకణం స్థలంలో 40 అంకణాల వరకు కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి దేవుడి రూమ్ అండి. దేవుడి రూమ్ నుంచి కొంచెం ముందుకు వచ్చేసిన వెంటనే మనకి ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఫ్రెండ్స్, ఒక్కసారి ఓపెన్ కిచెన్ ని కూడా చూడండి. ఈ కిచెన్ కి కూడా వుడ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఈ కిచెన్ కి డ్రాస్ కానీ ర్యాక్స్ కానీ వుడ్ వర్క్ కానీ సూపర్ గా చేశారండి. అదే కాక కిచెన్ కి బ్యాక్ సైడ్ వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారండి. అక్కడ వాషింగ్ మిషన్ లాంటివి పెట్టుకోవచ్చు. ఈ హౌస్ వచ్చేసి కింద డబుల్ బెడ్రూమ్ అండ్ పైన డబుల్ బెడ్రూమ్ అయితే ఉంటుందండి. కింద ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ లోకి అయితే మనం ఎంటర్ అవుతూ ఉన్నామండి. ఫ్రెండ్స్, ఒక్కసారి మాస్టర్ బెడ్రూమ్ కూడా మీరే చూడండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ కి వుడ్ వర్క్ ఫాల్ సీలింగ్ అనేది టోటల్ గా అయితే కంప్లీట్ అయిపోయిందండి. విత్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి. అదే కాక ఇప్పటికిప్పుడు ఈ హౌస్ లో పాలు పొంగించుకొని జాయిన్ అయిపోవచ్చండి. ఈ హౌస్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ లో అయితే ఉంటుందండి. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఈ హౌస్ కి సంబంధించినటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవుతూ ఉన్నామండి. మనం ఎంటర్ అయ్యాం కదా, ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి కూడా వుడ్ వర్క్ అనేది టోటల్ గా కంప్లీట్ అయిపోయిందండి. ఫాల్ సీలింగ్ అవన్నీ కూడా టోటల్ గా అయితే కంప్లీట్ అయిపోయి విత్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి. మనమైతే ఇప్పుడు కింద ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ అయితే చూసేసామండి. ఇప్పుడు పైన ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ని కూడా ఒక్కసారి ఎక్స్ప్లోర్ చేద్దామండి. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు మెట్ల నుంచి పైకి వెళ్తూ ఉన్నామండి. పైకి వెళ్ళిన వెంటనే ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా సూపర్ గా చేశారండి. ఈ హౌస్ వచ్చేసి కొత్తగా కట్టినటువంటి హౌస్ అండి. ఫ్రెండ్స్, మనమైతే పైన ఉన్నటువంటి హౌస్ లోకి ఎంటర్ అయిపోయామండి. పైన ఒక్కసారి ఎంటర్ అయిన వెంటనే అంబియన్స్ చూడండి, చాలా నైస్ లుక్ అయితే ఉందండి. మనకి పైన కూడా డబుల్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఫ్రెండ్స్, ఒక్కసారి ఆ హౌస్ ని చూడండి, చాలా గుడ్ లుకింగ్ అయితే ఉందండి. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు కదా, ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా అయితే డిజైన్ చేశారండి. అదే కాక పైన ఫాల్ సీలింగ్ వర్క్ కూడా టోటల్ గా అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఈ హౌస్ కి సంబంధించి కిచెన్ అయితే చూస్తున్నామండి. కింద అలాగైతే ఇచ్చారో సేమ్ అలాగే ప్రొవైడ్ చేశారండి. ఈ కిచెన్ కి కూడా వుడ్ వర్క్ అనేది టోటల్ గా కంప్లీట్ అయిపోయిందండి. డబుల్ బెడ్రూమ్ హౌస్ అని చెప్పాను కదండి. పైన ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అవుతూ ఉన్నామండి. ఇప్పుడు మనం ఎంటర్ అయ్యాం కదా, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ కి కూడా వుడ్ వర్క్ అనేది టోటల్ గా కంప్లీట్ అయిపోయిందండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ కి కూడా విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి బెడ్ ను కూడా యాజ్ యూజువల్ గా అలాగే ఇచ్చేస్తారండి. మనమైతే ఇప్పుడు ఈ మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవుతూ ఉన్నామండి. ఈ హౌస్ కట్టిన బిల్డర్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేశారండి. మనమైతే ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయిపోయాం. ఒక్కసారి మీరే చూడండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి అంబియన్స్ చూడండి, చాలా గుడ్ లుకింగ్ అయితే ఉందండి. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి కూడా విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి. అదే కాక ఇప్పుడు మీరు బెడ్ చూస్తున్నారు కదా, ఈ బెడ్ ని కూడా యాజ్ యూజువల్ గా అలాగే ఇచ్చేస్తారండి. ఈ హౌస్ దగ్గర నుంచి ఆత్మకూరు బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ నియర్లీ 5 minutes లో అయితే రీచ్ అయిపోవచ్చండి. మనం ఈ హౌస్ ని తీసుకొని రెంట్ కూడా ఇవ్వచ్చండి. మంత్లీ వచ్చేసి 15,000 వరకు రెంట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఫైనల్లీ కాస్ట్ విషయానికి వస్తే ఈ హౌస్ వచ్చేసి 1,40,00,000 చెప్తున్నారండి. నెగోషియబుల్ అయితే ఉంటుంది. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ లోనే ఉందండి. సో మీలో ఎవరైనా ఈ హౌస్ ని విజిట్ చేయాలనుకున్నా, బై చేయాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. లేదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి యూజ్ అవుద్ది అంటే షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్.